Hi friends, this is TeluguTechTuber-Unboxings. You unbox the Truke Buds F1 TWS Earbuds అండి. రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయింది మనకి. అండ్ ముందుగా దీని బాక్స్ మీద ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ అని చెప్పి రాస్తారు. అండ్ ఇక్కడ చూస్తే బడ్స్ F1 అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ కేసు బడ్స్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ బాటంలో మనకి ఇక్కడ 1 స్టెప్ ఇన్స్టాంట్ పేరింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ ఆఫ్ ట్రూ బీట్స్ అని చెప్పి ఒక చిన్న స్లోగన్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. సీమ్లెస్ కనెక్టివిటీ బ్లూటూత్ 5.3 అని చెప్పి ఏఐ పవర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుంది. 55 మిల్లీ-సెకండ్స్ లో లేటెన్సీ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 38 అవర్స్ ప్లేబ్యాక్ టైం అంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా ఒకటి 8 అవర్స్ ప్లేబ్యాక్ టైం వస్తున్నారు సింగిల్ ఛార్జ్ చేస్తే మనకి. అండ్ బాక్స్లో ఏమి కంటెంట్ ఇచ్చారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ టాప్లో అయితే ఏమీ లేదు. అండ్ బాటమ్ చూస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఎంఆర్పీ వచ్చేసరికి మనకి 2499 అయితే ఉంది. అండ్ మనకి ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 899 రూపీస్ అండి. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో వచ్చే ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. ఇక్కడ చూస్తే మనకి టైప్ ఏ టైప్స్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఒకటి 2 pairs. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఒకటి వచ్చేసరికి మనకి యూజర్ మాన్యువల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి 1 year వారంటీ కార్డ్ అనమాట. సో వారంటీని ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి కేస్ కనిపిస్తుందండి. కేసు బడ్స్ రెండు సపరేట్గా వస్తాయి అనమాట. సో కేస్ చూడటానికి ఈ విధంగా ఉంది. కేస్ క్వాలిటీ అయితే నాకు పర్వాలేదు ఈ బడ్జెట్ వైజ్ చేసుకొని. అంత గొప్ప ప్లాస్టిక్ క్వాలిటీ అయితే కాదు మనకి. అండ్ ఎనీవే ఇక్కడ టాప్లో మనకి చూస్తే మనకి ట్రూ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చిన్న బాటమ్ చూస్తే మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చరికి మనకి ఎల్ఈడి ఇండికేషన్ అయితే ఉండదండి. ఇది వచ్చరికి డిజిటల్ ఇండికేషన్ అనమాట. సో ఈ విధంగా డిజిటల్గా మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది అనమాట. సో అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ కేస్ ఓపెన్ చేస్తే మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ లోపల చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి ఇంకా. సో ఒకసారి కేస్ పక్కన పెట్టి బడ్స్ చూద్దాం ఒకసారి. అండ్ బడ్స్ చూడటానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఈ టాప్లో చూస్తే మనకి కొంచెం గ్లాసీ ఫినిష్ ఉంటుందన్నమాట. అండ్ సైడ్ మొత్తం కంప్లీట్ ప్లాస్టికే. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ చూస్తే మనకి ఎల్ఈడి ఇండికేషన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎడ్జ్లో ఉన్నది మనకి మైక్ అండి. ఓన్లీ 2 mics మాత్రమే ఉంటాయి, కాకపోతే యూఎన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో చూడటానికి ఓవరాల్గా బడ్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి మనకి. సో ఒకసారి మనం కేసులో పెట్టేసి అండ్ బడ్స్ మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ట్రూక్ బడ్స్ F1 అని చెప్పి చూపిస్తుందండి. సో కనెక్ట్ చేద్దాం ఒకసారి. సో కనెక్ట్ అయితే అయిపోయింది. సో చూద్దాం ఒకసారి మనం ఒక 2 days యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. అండ్ ఈవెన్ మనకి 55 మిల్లీ-సెకండ్స్ లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చూసి ఒక 2 days యూస్ చేసి కంప్లీట్ రివ్యూనే మీకు ఫుల్ రివ్యూలో ప్రజెంట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మన ఆల్రెడీ ట్రూక్ బడ్స్ F1 TWS ఎయిర్బడ్స్ అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ 1 day నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ గురించి చెప్పాలంటే ఇది వెరీ కాంపాక్ట్ సైజ్లో ఉంటుందన్నమాట. కేసు అలాగే ఉంటుంది. ఈవెన్ మీకు బడ్స్ కూడా చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. అండ్ చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేయొచ్చు మీరు. అండ్ ఇది వచ్చరికి మ్యాగ్నెట్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ దట్ ఇది ఇయర్ బడ్స్ అనేవి ఇయర్స్లో చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అనమాట మీకు. సో కింద పడిపోతున్న ఫీల్ అయితే లేదు. అండ్ ఈవెన్ ఎవరైతే జాగింగ్ చేస్తారో వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ కాకపోతే కొంచెం ప్రీమియం ఫీల్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది, లైక్ గ్లాసీ ఫినిష్ కానీ. సో అలా ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ మనం బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి సో నాకైతే అబవ్ యావరేజ్ అనిపిస్తుంది ఓవరాల్ డిజైన్ వైజ్. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ నాకు కొంచెం ప్లాస్టిక్ క్వాలిటీ అంత యావరేజ్ అనిపిస్తుంది ఓవరాల్గా. సో మరీ చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే కాదు, బట్ పర్వాలేదు, బాగానే ఉంది ఈ బడ్జెట్లో. అండ్ డ్యూరబిలిటీ వైజ్ కూడా పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు మీరు. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ వచ్చేసరికి ఇందులో 2 mics ఇచ్చారు. అండ్ ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ యూస్ చేస్తా అంటున్నారు. కాకపోతే నాకు అంత గొప్పగా వర్క్ అయింది నాకు అనిపించట్లేదు. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ నాకు సో ఎస్పెషల్లీ లో వాల్యూమ్ వస్తుంది, దట్ హెవీ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది. సో నేనైతే అంతగా నచ్చలేదండి, సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో 6mm డ్రైవర్స్ యూస్ చేశారు. సో వోకల్స్ కానీ ట్రబుల్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. కాకపోతే బేస్ మాత్రం చాలా ఫ్లాట్గా ఉంటుందన్నమాట. సో ఎవరైతే నార్మల్ లిజనర్స్ ఉంటారో, రెగ్యులర్ యూజర్స్ చేసుకుంటారో సో వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్. సో ఇందులో వచ్చరికి 55 మిల్లీ-సెకండ్స్ లో లేటెన్సీ సపోర్ట్తో తీసుకొచ్చారు. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం వాల్యూమ్ కొంచెం లోగా ఉందన్నమాట. సో ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఈవెన్ నేను BGM టెస్ట్ చేశాను అండ్ ఫ్రీ ఫైర్ కూడా టెస్ట్ చేసి చూశాను. నాకైతే బాగానే ఉందండి. కాకపోతే లో వాల్యూమ్ వల్ల సో ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో వాళ్ళకి అంతగా రికమెండ్ చేయదలుచుకోలేదు నేను. సో ఎవరైతే నార్మల్ గేమర్స్
గేమర్స్ ఉంటారో వాళ్ళకి పర్వాలేదు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కనెక్టివిటీ అండి. సో ఇందులో సరికి బ్లూటూత్ 5.3 ఇచ్చారు. అండ్ ఇది ఆటో పేరింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. జస్ట్ కేస్ ఓపెన్ ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్ళేలాగా. అండ్ ఇది ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ ఇచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది. సో నాకైతే ఓవరాల్గా నచ్చిందండి కనెక్టివిటీ. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన టచ్ కంట్రోల్స్ సింపుల్గా ఉంటాయి. సో ఈచ్ బడ్ వన్ టైం ట్యాప్ చేస్తే మనకి ప్లే అండ్ పాస్ అండి. అండ్ రైట్ ఇయర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ ఇయర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుంది. సో ఇంతకుమించి వేరే ఉండవు టచ్ కంట్రోల్స్ అనేవి. అండ్ బ్యాటరీ వచ్చేసరికి ఇందులో 300 mAh బ్యాటరీ యూస్ చేశారు. సో నేను ఎక్కువ యూస్ చేయలేదు, కానీ కాకపోతే నాకు సింగిల్ టైం ఛార్జింగ్ మాత్రం అరౌండ్ 6.5 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. సో నాకైతే అది పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది. సో ఓవరాల్ ఎంత లేదని మీకు 35 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఓవరాల్గా మీకు. సో ఇది ఓవరాల్గా. సో మనం పర్చేస్ చేసింది అరౌండ్ 900 రూపీస్ అండి. సో 899 రూపాయలు. సో అరౌండ్ 900 రూపాయల బడ్జెట్లో తీసుకోవచ్చా లేదంటే, సో నేనైతే కొంచెం సౌండ్ క్వాలిటీ ఇంకొంచెం బాగా ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే ఎక్సెప్ట్ బేస్ లవర్స్ ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు అండి. డిజైన్ పర్వాలేదు, బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు. కాల్ క్వాలిటీ కొంచెం బాగాలేదండి. సౌండ్ క్వాలిటీ కొంచెం పర్వాలేదు నార్మల్ లిజనర్స్కి అయితే. సో బ్యాటరీ బ్యాకప్ బాగుంది, టచ్ కంట్రోల్స్ బాగున్నాయి, అండ్ ఈవెన్ కనెక్టివిటీ చాలా బాగుంది. సో బ్యాటరీ బ్యాకప్ ఉంది. సో డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను ఈ బడ్జెట్లో. సో ఇది ఓవరాల్గా ట్రూక్ బడ్స్ F1 TWS Earbuds అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.